ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. మరి దినమందు దేవుని యొక్క నామమును బట్టి ఉదయకాల సమయంలో అనేక మంది బిడ్డలు మరి బలహీనత స్థితిలో వారికి ఉన్న ఇబ్బందుల్లోనూ ఆదరణ లేక ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. మరి దేవుడు ఆయన ఆదరణకర్త అనే దేవునికి ఒక గొప్ప ఘనమైన పేరుంది. అలాగే మనల్ని ఆదరించే దేవుడే ఉన్నాడు అనే విషయాన్ని మరి ఈ దినమందు బైబిల్ గ్రంథంలో నుంచి మరి కీర్తనల గ్రంథము 94వ కీర్తన 19వ వచనంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా అంతరంగమందు విచారములు హెచ్చుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది అనే మాటలు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. భక్తుడైన దావీదు ద్వారా మరి ఎంతగానో తన ఆపద దినమందు దేవుడు ఎంతగానో ఆదరించాడు. అదే రీతిగా బైబిల్ గ్రంథంలో మరొక స్త్రీ గురించి మనం చూసుకుంటే తబిత అనే స్త్రీ ఉంది. ఆమె కూడా మరి ఎంతగానో మంచి ధర్మకార్యములు చేసేది. ఆమెకు శిష్యురాలుగా అనే పేరు కూడా ఆ దినాల్లో ఇవ్వడం అనేది జరిగింది. మరి యేసుప్రభు శిష్యులు 12 మంది ఉన్నారు. అలాగే స్త్రీల్లో కూడా ఈ తబిత అనే యొక్క స్త్రీకి మరి శిష్యురాలుగా దేవుడు ఒక గొప్ప పేరు ఇవ్వడం జరిగింది. శిష్యురాలుగా ఆమెకు ఒక గొప్ప పేరు ఇవ్వడం అనేది జరిగింది. అదే రీతిగా ఆమె అనేక విషయాల్లో ధర్మకార్యాలు చేస్తూ ఆ దినాల్లోనే ఆమె టైలరింగ్ చేస్తూ చాలామంది మరి అధోరాలకి అంగీలు కుట్టిస్తున్నట్టుగా బైబిల్ గ్రంథంలో మరి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనంలో మరి ఆమె గురించిన విషయాలు రాయబడింది. మరి యొప్పే అనే ప్రాంతంలో ఆమె జీవించేది. దైవ సేవకుడైన పేతురు, యేసుప్రభు శిష్యుల్లో ఒకడైన పేతురు గారు ఆమె గృహం దగ్గరికి వెళ్ళేవారు. ఆమె అనేక మందికి అంగీలు కొడుతూ ఇస్తుండేది. ఒక దినాన ఆమె చేస్తున్న ధర్మకార్యాలు చూసి ఓరవలేని కొంతమంది ఆమె పక్కన ఉన్నవారు ఆమెను బలముగా గాయపరచడం ద్వారా ఆమె చనిపోయింది. ఆ విషయాన్ని అక్కడున్న వృద్ధురాళ్ళందరూ కూడా ఏడుస్తూ దైవ సేవకుడైన పేతురు గారికి, యొప్పేలో ఉన్న ఆ యొక్క పేతురు గారికి ఈ యొక్క విషయాన్ని తెలియపరిచినప్పుడు ఆయన హడావుడిగా ఆమె దగ్గరికి రావడం జరిగింది. ఎందుకంటే ఆమె చేసిన ధర్మ కార్యాలు అటువంటివి. మరి దేవుని యొక్క ప్రార్థనలో ఆ యదోరాన్లు కూడా దైవ సేవకుడు చెప్పినప్పుడు ఆమె మేడ గదిలో కూర్చోబెట్టి ఆమె కొరకు మరలా ప్రార్థించగా దేవుడు ఆమె తిరిగిని బ్రతికించాడు. ఆమెని తిరిగి లేవనెత్తాడు. ఆమె లేచి అక్కడున్న వారందరికీ ఉపచారం చేసింది. అదే రీతిగా ఆ వృద్ధురాలు చాలా సంతోషించారు. ఇక్కడ మనం చూస్తే చేసిన ధర్మకార్యాలు, మంచి పనులు అనేది ఈ స్త్రీ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మరి ఈ యొక్క దోర్కానా అనే మారు పేరు కలిగిన ఈ తబితను మరి చక్కని లేడీ అనే ఒక అర్థవంతమైన బైబిల్ గ్రంథంలో రాయబడింది. మరి అదే రీతిగా మరి మనకు కలుగుతున్న సంగతుల్లోనూ ఇబ్బందుల్లోనూ చాలాసార్లు మనము బాధలో ఐక్యమైన విచారణ బహుశా మీరు ఉండొచ్చారు. దేవుడు ఎంతగానో ఆయన కృపలో మనల్ని ఆదరించి మరి ఆయన యొక్క ప్రేమలో ఆ స్త్రీ ఎలాగైతే ఆదరించబడిందో ఆ యదోరాల యొక్క మరి ప్రార్థనలోను దైవసేవకుడు ప్రార్థన ద్వారాను, అలాగే మనం చేసే ప్రతి కార్యక్రమాల్లో కూడా మరి మంచి కార్యాలు, మన ధర్మ కార్యాలు మనల్ని అనేక విషయాలు ఆదరించడానికి ముందుకు నడిపిస్తుంటాడు. కాబట్టి అటు యొక్క కార్యంలో దేవుడు మరి నింపి మిమ్మల్ని ఆదరించి ఆయన ప్రేమలో మరి ఉదయకాలమున దేవుడు మిమ్మల్ని ఆదరించును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో అందరూ కూడా తలవంచలేదు ప్రార్థనలో ఏకీపిద్దాం. మహోన్నతుడా, నీ కొందనాలు స్తోత్రాలు స్తుతులు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ యొక్క ప్రియులైన వారందరినీ కూడా ఆదరించండి. మీరు ఒక ఆదరణకర్తగా ఉండి నీ కృప ద్వారా ఎవరైతే ఏ కుటుంబాలు అయితే బలహీనంగా ఉన్నాయో వారందరిని ఆదరించండి. వారి దినచర్యలో, వారి యొక్క పనిపాట్లలో వారు వెళ్తుండగా వస్తుండగా వారి మార్గాల్లో మీరు తోడుగా ఉండి మరి మీరు ఆదరణకర్తగా ఉండి మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపాక్షేమములు ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.